తల్లిని చెల్లిని గిట్టని వాళ్ళు ఇంకా సొంత బంధువులు దూర బంధువులు ఇన్ని పట్టించుకుని ఆలోచించే అంత తీరిక ఓపిక ఉంటుందా అండి? అసహనంతో అసభ్యంగా అశ్లీలంగా కించపరిచే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ విద్యలు ఎవరైనా చెబితే కూడా వినకుండా నేను ఇంకా అంటా, నేను ఇలాగే ఉంటా, నేను దానికి కట్టుబడి ఉంటా అంటే మనం ఏ యుగంలో ఉన్నాం సార్? ఏం చేస్తున్నాం సార్? ఎటుపోతున్నాం సార్? దయచేసి దీన్ని అందరూ ఆలోచించాలి. ఆ పార్టీలు ఎవరైతే ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఎలాంటి వ్యక్తి అలాంటి దూషించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయ అవకాశాలు లేకుండా చేయాలి. ఏదో మామూలుగా ఉన్నప్పుడు ఉంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ వీధిలో ఎవడో ఒకడిద్దరు ఉంటారు, మీడియా వాళ్ళు పట్టించుకోరు. చట్టసభల్లోకి వచ్చినప్పుడైతే మీడియా దాన్ని పదే చూపిస్తుంటారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదనుకోండి వాళ్ళు కూడా భయపడతారు, మనం ఏమన్నా అంటే ఇలా చేస్తారేమో కాబట్టి అనకూడదు, జాగ్రత్త పడతారు. కేవలం అసహనం అండి కారణం.